ఈ లోకంలో ఎవరున్నారు? నీవు నేను ఉన్నాను కనుక ఈ లోకంలో తగ్గించుకొని వచ్చాను. మనిషి యొక్క పాప జీవితంలో కలిగి ఉన్నారని, మనిషి జీవితంలో ప్రేమ చల్లారిపోయిందని, మనుషుల యొక్క చీకటి జీవితంలో కలగబడి నడుచుకోబడుతున్నారని, మనిషి జీవితంలో పాప జీవితాలతో అన్యాయంగా అక్రమంగా నడుస్తూ ఉన్నారని ఆయన అందుకే ఆ శాశ్వతమైన ప్రేమ ఏ కొరత లేకుండా ఆయన తను తగ్గించుకొని తన పిల్లలను కాపాడుటకు ఏం చేశాడమ్మా? తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? నీవు నరకలో పడుటకు ఆయనకి ఏం చేయాలంట? ఇష్టం లేదంట. నువ్వు నరకలో పడి నశించబడి దేవునికి ఇష్టం లేకుండా, నువ్వు నరకలో పడి దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే తన పిల్లలు చెడ్డవారైనా కూడా, ఎంత మంచిమైన చెడ్డవారైన పిల్ల కూడా ఆ యొక్క తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా? దగ్గరికి తీసుకుంటారు. ఎక్కడన్నా తాగి పడితే అరే దగ్గర తీసుకొని వాడి మూతి తుడిసి దగ్గర తీసుకుంటారు. అలాగా నువ్వు ఎంత పాపివైనా కూడా, ఎంత పాపాత్మునే లెక్కను కూడా అనుసరించుకుని నడుచుకోబడుతూ ఉన్నావో, తన జీవితాల నుంచి నరకంలో పడకుండా దేవుడు విడిపించడానికి ఏం చేశాడమ్మా? తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, తాను తగ్గించుకున్నాడు కదా. ఈ లోకంలో మనం తగ్గించుకుంటున్నామా? తాను పరలోకంలో మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు కదా, మనం తగ్గించుకుంటున్నామా? చూడండి పిల్లరా, ఒక ఎమ్మెల్యే దగ్గరకు పోతే ఆ ఎమ్మెల్యే మీ ఇంటికాడికి వచ్చి తాను తగ్గించుకొని ఇంటికాడికి వస్తాడా? రాడు. ఏ ఎమ్మెల్యే నీ ఇంటికాడికి రాడు, ఏ సర్పంచ్ నీ ఇంటికాడికి రారు, ఏ ముఖ్యమంత్రి నీ ఇంటికాడికి రారు. ఏ సమస్యనో, ఏ బాధనో, నీ కుటుంబంలో ఎలాగుందో, నీ కుటుంబం నెమ్మది ఉందో, నీ కుటుంబం ఎలాగ నడుచుకోబడుతుందో, ఏ విధంగా నడుచుకుందో, ఏ విధంగా కూడా గుర్తేరు కూడా చూడండి. నీ ఇంటి ముఖం కూడా కాదు, నీ ఊరి ముఖం కూడా చూడరు. అలాంటి ఆ యొక్క స్థితిలో కలిగిన వారు. కానీ